దయచేసి తలలు వచ్చాను. జీవం కలిగిన దేవా, మీ పాదములకు స్తోత్రం. ఈ దీనుణ్ణి మీ శిలువ చాటుకు మరుగుపరిచి మీ వాక్యంతో సూటిగా చక్కగా వారికి అర్థమయ్యే రీతిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీ మాటలు నా నోటిలో ఉంచి మీ లేఖనములన్నీ బిడ్డలు గ్రహించడం కృప చూపమని, ప్రతి ఒక్క బిడ్డ మీ వాక్యంతో నింపబడి క్షేమంగా వెళ్తే కృప చూపమని, లైవ్ వింటున్న కుటుంబాలను బిడ్డలను ఆశీర్వదించమని, మరి ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మీ వాక్యంతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం విందాం. బహు జాగ్రత్తగా గమనించండి. ఈరోజు నేను ఇద్దరిని గురించి చెప్పాలని నాకు ఆలోచన వచ్చింది. బైబిల్ గ్రంథం ఉన్నవారు చూడండి, చాలాసార్లు మీరు విన్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా లేఖనములు గమనించండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం తీసుకోండి. బైబిల్ గ్రంథం ఉన్నవారు మత్తయి సువార్త 25వ అధ్యాయం 2వ వచనం 2-3 వచనాలు చూసుకున్నాం. చూడండి, ఇక్కడ బైబిల్ వాక్యం సెలవిస్తుంది, పరలోక రాజ్యం పోవాలంటే సిద్ధపాటు ఉండాలి. అసలు సిద్ధపాటే లేదు. ఆదివారం అంటే ప్రేయర్కే రారు. ఈ అన్ని రోజు పనులే. మనిషికి సత్యదాకా పని ఉంటుంది, కానీ దేవునికి ఇచ్చే సమయం ఏదో ఒకసారి ఆలోచించుకో. మనుషులు పగలు రేయి ఉదయాస్తములు బాగా కష్టపడతారు, సంపాదించుకుంటాం. ఆయన స్లాబ్ మీద స్లాబ్ అంతస్తులు పోయలేకపోతాను. ఎందుకు? దెర్ ఈజ్ నో బ్లెస్సింగ్స్. దేవుడు ఆశీర్వదిస్తలేడు. మనం చాలా కష్టపడుతున్నాం, మన ఎత్తు మూరుడు ఎక్కువ అయితే లేదు. కానీ ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, హెచ్చరిస్తున్నా, చెప్తున్నా. వీరిలో 5 బుద్ధి గలవారు, 5 మీరు ఏ గుంపులు ఉంటారో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ 2 గ్రూప్స్ తీసుకొచ్చిన, బుద్ధి గల వాళ్ళ గుంపు, బుద్ధి లేని వారి గ్రూప్ను కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేవుని బిడ్డలారా, 5 బుద్ధి గలవారు అందరికీ తెలుసు. బైబిల్ వాక్యం మొత్తం తెలుసు. బుద్ధి గలవారు ఏం చేసిండ్రు? తమ డ్యూటీలు సిద్ధం చేసుకున్నారు, నూనె కూడా పోసుకున్నారు, రెడీగా ఉన్నారు. పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తే అప్పుడు ఎదుర్కొంటామని. ఇది 70 ఏళ్ళ యాత్రే. నువ్వు కళ్ళు కనపడక ముందే దేవుని వాక్యం చదువుకో. చదువు రాకపోతే విను. ఇంకొక 60-70 ఏళ్ళు కాగానే చెవుతనం వస్తుంది. ఎంత మంచోనికైనా గట్టిగా చెప్పవలసి వస్తుంది మాట. అప్పటికి 70-80 ఏళ్ళు రాగానే యవనస్తులమైనప్పుడు చక్కగా యాక్టివ్గా అన్నీ ఎగురుతాం, దురుకుతాం, అన్నీ చేస్తాం. కానీ 70-80 ఏళ్ళు రాగానే ఒకళ్ళు పట్టుకొని నడిపించాల్సి వస్తుంది మానవుడిని. ఈ విషయాన్ని గమనించుకోవాలి. జీవితం అనేది కరిగిపోతుంది, తరిగిపోతుంది. ఇదంతా జరగకముందే దేవుని వాక్యం తెలుసుకోవాలని ఈరోజు నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. నువ్వు బుద్ధిమంతునివా బుద్ధిహీనునివా తెలుసుకో. ఇలా నేను చెప్పే అంశం, బుద్ధిమంతునివా బుద్ధిహీనునివా తెలుసుకోవాలి. అంతే. నువ్వు ఏ గుంపులు ఉంటావు? బుద్ధిమంతుల్లా ఉంటావా బుద్ధిహీనులా ఉంటావా? బుద్ధిమంతులైతే తమ డ్యూటీలు సిద్ధం చేసుకొని అందులో నూనె పోసుకొని పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. నీ జీవితంలో ప్రార్థనకు రావు. నువ్వు బుద్ధిమంతుని ఎట్లయితావు? బైబిల్ చదవవు. బుద్ధిమంతుని ఎట్లయితావు? దేవుడు అన్న భయమే లేదు. బుద్ధిమంతుని ఎట్లయితావు? ఇప్పుడు డిసైడ్ చేసుకో. నువ్వు పరిశీలించుకో. నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావో నీకు తెలుసు. అక్కడ కరెంట్లో ఆ రంధ్రంలో ఒక టెస్టర్ పెట్టి చూస్తే పవర్ ఉందా లేదా తెలిసిపోతుంది మనకు. టెస్టర్ పెట్టాలని తెలుస్తుంది. ఈ భూమి మీద బుద్ధిమంతులు దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. గుడికొస్తే దొరుకుతుంది. అది బయట చదివితే జ్ఞానం ఎట్లాంటిదో తెలుస్తుంది. గుడికే రావు,
ప్రార్థన చేయవు, ఎట్లా దొరుకుతుంది మీకు? మీరు ఎట్లా బుద్ధిమంతులు అవుతారు? ఇక్కడ లోకంలో 10 మంది ఉన్నారు. 10 మందిలో 5 బుద్ధిమంతులు, 5 బుద్ధి లేని వారు. బైబిల్ మనకు క్లియర్గా చెప్తాంది. బుద్ధి లేని వారు ఏం చేసింది తెలుసా? పెళ్లి కుమారుడు వచ్చే వరకు వస్తాడు కానీ అన్ని తినుచు త్రాగు హాయిగా పండుకున్నారు. దివిటీలు చక్క చేయలేదు, అందులో నూనె పోయలేదు ల్యాంపులలో. మధ్యరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు వస్తుంది అన్నప్పుడు గబగబా లేచి బుద్ధిమంతులు తమ దివిటీలు వెలిగించుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనబోతున్నారు. అదే బుద్ధిహీనులైతే వాళ్ళ దివిటీలు ముట్టిస్తే ఆరిపోతున్నాయి. ఎందుకు? నూనె లేదు, సిద్ధపడలేదు. భూమి మీద ఉన్నప్పుడు నేను మీ అందరికి చెప్తాను, దేవుని రాకడ ఉంటుంది, సిద్ధంగా ఉండాలి. ఏ రోజో ఏ గడియో మీకు ఒకటి అన్ని టీవీలలో కూడా చెప్తాను. టెక్సాస్ నగరం మొత్తం బంగ్లాలు కార్లు కూడా నిన్న కొట్టుకపోయినాయి. అమెరికాలో అంతటా జపాన్ అక్కడక్కడ భూకంపాలు, కరువులు, వేరేలకు ప్రారంభమైనాయి. మీరు నేను ఒక్కటే చెప్తానా, చచ్చిపోయినప్పుడు ఏం తీసుకపోరు. భక్తిగా, విశ్వాసంగా, భయంగా, సిద్ధపాటు కలిగి దేవుడా ఎప్పుడైనా నీ సన్నిధికి వస్తామని మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి. లేకపోతే కష్టమైతుంది. సిద్ధపడలేని ఈ బుద్ధి ఇల్లు చూడండి, వచ్చే వరకు వస్తాడు కానీ అని తిని హాయిగా పండుకుంటాను. ఇలా ఆదివారం పరిశుద్ధమైన దినమని ఏ మందిరానికన్నా పోయి, ఇక్కడికి రమ్మని నేను చెప్తలేను, ఎక్కడికన్నా పోయి భక్తిగా ఆరాధించుకోండి దేవుణ్ణి. దేవుని బిడ్డలారా, నీ భక్తి నీకు ఖచ్చితంగా ధైర్యం పుట్టిస్తుంది. ఈరోజు పరిశుద్ధమైన దినమని నీకు భూమి మీద భయము భక్తి ఉన్నదని దేవుడు నేను గుర్తెరుగుతాడు. రేపు చనిపోయినప్పుడు కూడా పరలోకం ఇస్తాడని వాక్యం మనకు సెలవిస్తుంది. ఇక్కడ చూడండి, బుద్ధిహీనులైతే దీపాలు వెలిగించుకోలేదు, అవి ముట్టిస్తే ఉంటలేవు, నూనె పోసుకోలేదు, సిద్ధపాటు లేని జీవితం. చాలా మంది లోకంలో దేవుడు ఎప్పుడొస్తాడో అనుకుంటాను. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది తెలుసా? దేవుని బిడ్డలారా, మన్న అయినది వెనుకటి వల్ల మట్టికి తేలిపోతుంది. ఆత్మ దయచేసిన దేవుని యుద్ధం పోతుంది. అప్పుడేం లెక్క చెప్తావు నువ్వు? బిడ్డ నీకు 70 ఏళ్ళ ఆయుష్ ఇచ్చిన, నీకు 60 ఏళ్ళ ఆయుష్ ఇచ్చిన, నువ్వు ఎన్నిసార్లు చచ్చిపోయినావు అంటే ఏం చెప్తారు? సిద్ధపడలేదు. ఈ బుద్ధి గలవారైతే దేవుడిని సిద్ధం చేసుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొని లోపల ప్రవేశించింది. అసలు పరలోకంలో మీరు ప్రవేశిస్తారా లేదా? అదే నాకు బాధ. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా, మీ నుంచి మీరంతా పరలోక రాజ్యంలో అక్కడ ప్రభుతో మనం ఉండాలి. ఇక్కడ బుద్ధి లేని వారి గురించి నేను కొన్ని విషయాలు మీతో చెప్పుకుంటా. ఒకసారి బైబిల్ గ్రంథంలో మత్తయి కూడా చక్కగా రాసిండు. మత్తయి సువార్త 7వ అధ్యాయం ఒకసారి చూడండి. 7వ అధ్యాయం 25-26 వచనాలు క్లియర్ గా చూడొచ్చు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు నా మాటలు విని వాడు చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును. బుద్ధిహీనుడు ఇప్పుడు ఇక్కడ అర్థమైందా? దేవుని మాటలు విని వాటి చొప్పున చేయని వాడు బుద్ధిహీనుడు. నేను చెప్పడం కాదు, బైబిల్లో రాయబడ్డది. నువ్వు ఇప్పుడు నువ్వు క్లియర్గా బైబిల్ తెలుస్తుంది. బుద్ధిహీనుడువా, సిద్ధపడ్డవా లేదా? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు చేసేవాడేమో బుద్ధిమంతుడు, దేవుని వాక్యానుసారంగా నడిచేవాడు బుద్ధిమంతుడు, నడవని వాడు బుద్ధిహీనుడు అని క్లియర్గా చెప్తాను. 26వ వచనం చూడండి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకుంటుంటారా? అక్కడ మన పక్క కాడ పునాదులు లేకుంటే ఇల్లు కట్టి ఉంటారా? ఉండదు. బాగా వర్షాలు వచ్చినా, ఏమన్నా కొద్దిగా షేకింగ్, భూమి కంపించినా ఉత్తనే కూలిపోతుంది. దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నా, దేవుని మాటలు విని
వాటి చొప్పున మీ ఇల్లు కట్టుకోవాలి. గాలి తుఫాను వచ్చిందంటే ఏం చెప్పనా, రోగాలు వస్తాయి, స్ట్రాంగ్ ఉంటాం, భయం వస్తుంది, ఆర్థికంగా లాస్ అవుతాం, అప్పుల పాలవుతాం, దిగజారిపోవద్దు. ప్రభు వైపు చూడాలి, ప్రార్థన చేయాలి, కృంగిపోవద్దు. సాతాను శోధించంగానే మనం వెంటనే చాలా కృంగిపోతాం. 3 సార్లు మెదక్కు పోయి ఎంటికలు కూడా ఇచ్చి వచ్చిన నా రోగం పోలేదు అనుకుంటాం. నువ్వు ఢిల్లీకి పో, మెదక్కు పో, కర్ణాపూర్ పో, తమ్మడిపల్లి పో, ఎక్కడికన్నా పో, నువ్వు దేవుని మాటల్లో నీలో ఉండి దేవుని వాక్యం మీద నువ్వు నిలుస్తున్నప్పుడు ఏ తెగులు నీ గుడారమో సమీపించదు. ఎక్కడో పోయి ఎంటికలు తీసి వస్తే నీ ఎంటికలు ఎవరు కావాలి? అది పిచ్చి డ్రామా. అది ఎక్కడో పోయి ఎంటికలు తీసి వస్తే ఇక్కడ నేను సెట్ అవుతాను అనుకోవడం పిచ్చి భ్రమ. నీ ఎంటికలకు దేవుడు ఆశపడ్డా? నీ గుండె, నీ హృదయం నాకు ఇవ్వమన్నాడు. ఈ హృదయం దేవునికి ఇయ్యక, ఇందులో దేవుని మాటలు లేక పైన ఎంటికలు తరిగి అక్కడ ఇచ్చేసి వస్తే ఏం లాభం? అందుకే నేను మీకు చెప్తున్నా, బుద్ధిమంతుడైతే దేవుని మాటలు విని బండ మీద కట్టుకున్న మరి ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలిను. ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు ఎవడు? దేవుని మాటలు వింటాడు, వాటిని పాటించనోడు. గుడిపోతారు, తాగొద్దు బాబు బైబిల్ చెప్తుంది. బైబిల్ అక్కడ నేను మీకు ముందే రాసిపోయినా, విగ్రహారాధికులు, త్రాగుబోతులు, వ్యభిచారులు దేవుని రాజ్యానికి వారసులు కారు. నేను మీకు చెప్తున్నా, ఇక మన ఆటలన్నీ అయిపోతున్నాయి. ఎంత వచ్చింది? ఆఫ్ వచ్చింది లైఫ్ కొంతమందికి. అవునా? అసలు ఇంకొక మర్మాన్ని నేను చెప్తా, మరణం అనేది ఏ వయసు వాళ్ళని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. అది కిటికీలు పట్టుకొని చూస్తుంది, అదే ఇంటికి పోవాలి నేనని. తెలుసా మీకు? దానియేలు గ్రంథంలో మీరు ఇట్లా చదువుతుంటే తెలుస్తుంది, మరణం ఏ ఇంటికి పోవాలి నేను ఇవ్వాలా అని చూస్తుందట. దాని గురించి మీకు తెలిస్తే బుద్ధిమంతులు అవుతారు. అసలే విషయం తెలియని వాళ్ళు ఎట్లా దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు చెప్తున్నా, దేవుని మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలిండును. ఈ మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడి ఇల్లు ఎట్లుంటది? ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉంటది. ఇప్పుడు బుద్ధిమంతుడేమో దేవుని మాటల ప్రకారం కుటుంబాన్ని పోషించుకుంటాడు, బుద్ధిహీనుడేమో దేవుని మాటలు విని విడిచిపెట్టి లోకానుసారంగా ప్రవర్తించేవాడు బుద్ధిహీనుడు. నేను మీకు ఒక్కటి జ్ఞాపకం చేస్తాను. చచ్చిపోయిన గడబడి పాలు కూర్చుంటారు, నీళ్ళు తాగుతారా? మీరు తినేటప్పుడు ఉప్పు లేదనుకో ఏం చేసుకుంటారు? ఉప్పు వేసుకుంటారు. అది మీకు తెలిసింది కానీ వాక్య మర్మం తెలియదా? బుద్ధిహీనులు దేవుని వాక్యాన్ని గ్రహించలేని వారు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నట్టుంటారు. బుద్ధిమంతులైతే దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతారు. వాక్యం ఏం చెప్తాను ప్రతి వచనానికి బద్దులైతారు. ఆ వాక్యానుసారంగా ఈ లోకంలో నడుస్తారు. కాబట్టి మీకు ఒక్కటి చెప్తున్నా, బుద్ధిమంతుల బుద్ధిహీనుల మీరే డిసైడ్ చేసుకోవాలి. నేను ఏదైతే చూపెడితే ఇంకో వారం గుడికి రారు కదా, ఉన్నకాడికి మాట్లాడుతుంటారా? రారు. అందుకే దేవుని బిడ్డలారా, ఇంకా బుద్ధిహీనుల గురించి నేను కొన్ని మాటలు బైబిల్లో ఒక్కొక్క దైవజనుడు ఒక్కొక్క తీరే చెప్పాడు. బుద్ధిహీనుల గురించి ఎవరు బుద్ధిహీనులు? అసలు సిద్ధపాటు లేని వారు ఎవరు? ఇప్పుడు మనకు మత్తయి సువార్తలో క్లియర్గా చెప్పింది. కానీ బుద్ధిహీనులు ఎవరు? మీరు ఒకసారి చూడండి. సొలొమోను ఏం చెప్తాడు? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23లో చూడండి. బైబిల్ చూస్తేనే తెలుస్తుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23 చూడండి. చెడు పనులు చేయడం బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది. చూడండి, బుద్ధిహీనులకు చెడు పనులు చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్, ఆట అయినట్టున్నది. చెడు పనులు, చెడు అంటే మీ అందరూ తెలుసు, మంచి పనులు కానీ అయితే చెడు పనులే కదా. అది ఎవరికి ఆటగా ఉన్నది? బుద్ధిహీనునికి. అరే అట్లా చేయదమ్మా, ఆ చెడు
పనులు చేయదంటే వాళ్ళకు మేము అట్లే చేస్తాం. నువ్వేది మాకు చెప్పేది, నువ్వేది మాకు చెప్పేది. బుద్ధికి చెడు పనులన్నీ ఆటగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు బుద్ధిలని మనకు క్లియర్గా వాక్యము చెప్తుంది. ఇంకొకటి బైబిలే చెప్తుంది. అదే సామెతలు చూడండి 13-16 చూడండి. బుద్ధి లెవెల్లో చూడండి, మీకు తెలుస్తుంది. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు, బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరుచును. బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడించును. ఈ మూర్ఖత ఎట్లొస్తుంది తెలుసా? మనం అనుకుంటాం వాని మాటల ద్వారా మూర్ఖత్వం బయటకు వస్తుంది. ఆ మనిషి మాట్లాడే దాన్ని బట్టి అది మూర్ఖురాలని మనకు తెలుస్తుంది. బైబిల్ సామెతల గ్రంథంలో మనకు క్లియర్గా రాయబడ్డది. మూర్ఖురాలు తన ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. బుద్ధిహీనుడు కూడా మాటల ద్వారా తన మూర్ఖతను వెల్లడిపరుస్తుంది. ఇంకా బుద్ధిహీనులు ఎట్లుంటారంటే అదే సామెతల్లో సొలొమోను ఏం చెప్తాడు 15-20 చూడండి. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. తల్లి మాట కూడా విన్నాడు. వీడు బుద్ధిమంతుడు కాదు. బుద్ధిహీనుడు దేవుని వాక్యం వినడు. వాని ఇల్లు ఎట్లున్నది? ఇసుక మీద కట్టినట్టే ఉన్నది. వాని సంసారం అంతా ఇసుక మీద కట్టినట్టే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకుంది. లోకంలో బుద్ధిహీనులు బుద్ధిమంతులు అందరు కలిసే ఉన్నారు. ఒక్క దగ్గరనే పడినారు, ఒక్క దగ్గరనే ఉన్నారు. కానీ ఎదుర్కొనేటప్పుడు డివైడ్ అయిపోయిండు. బుద్ధిమంతులు తొందరగా వెళ్ళిపోయిండు. బుద్ధిహీనులు బుద్ధిమంతులను అడుక్కుంటారు, మీ దాంట్లో మాకు కొంచెం ఇయ్యరా అని. అంటే ఇది మాకు తెలియదు లేవన్నారు, ఇది మాకు మీకు చాలా అమ్మవారి పోయి కొనుక్కోమని మంత్రి పడుతూ ఉంటుంది. ఆ మధ్యరాత్రి దుకాణం షాప్ ఉన్న దుకాణం తీస్తాడా? మంచి టైం ఉన్నది ఈరోజు. ఏ చర్చి కన్నా పోయి దేవుని వాక్యం విని మీ హృదయంలో మంచి మాటలు నింపుకొని మీరు బుద్ధిమంతులాగా ఉండాలి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? సొలొమోను ఏం చెప్తుండు? బుద్ధిహీనుడు తన తల్లికి తల్లి మాటని ఏం చేస్తాడు? తిరస్కరిస్తాడు. నేను మీకు ఒక్కటే చెప్తాను, నా గుడికి వచ్చినంత మాత్రంలో కాదు. యవనస్తులైన పిల్లలు, పెద్దలైన మీరు, తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ మాట వినాలి. ఇప్పుడు గుడికోతావు, తల్లి అట్లా వింటే భార్య మాట ఏంటి? తల్లిని ఇష్టం ఉన్నాడు వెళ్తావు. నువ్వే బుద్ధిమంతుని చెప్పు. తల్లిని ప్రేమించాలి. బైబిల్ ఏం చెప్తుంది? నీ తల్లిని తండ్రిని సన్మానించు, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. తల్లిదండ్రులు చెప్పినట్టు తినాలి. ఏ తల్లి కూడా బాగా గుర్తుపెట్టుకోండి, కొడుకు చెడిపోవాలని చూడదు. ఏ తండ్రి కూడా నా కొడుకు చెడిపోవాలని చూడడు. చూస్తారా? కానీ నేను మీకు ఒక్కటి ఓపెన్గా చెప్తున్నాను, గమనించండి, గ్రహించండి. భార్య మాటలు విని తల్లిని దూషించే తరం ఇప్పుడు ఉన్నది. భార్య మాటలు వింటారు. భార్య బెల్లంలాగా, తల్లి అల్లంలాగా అయిపోయింది చాలా మందికి. ఒక్కటి దయచేసి చెప్తున్న వాక్యాన్ని బట్టి వినండి. భార్య భర్తలు మంచుకుండండి, కానీ తల్లి మాటలు మీరు తిరస్కరించవద్దు. తల్లికి నువ్వు ఎంత పెద్ద కొడుకు అయినా నీకు తల్లే కదా. అమ్మ ఎప్పుడైనా విన్న చెడగొట్టదు. దయచేసి తల్లి మాట వినాలి. కానీ బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? మళ్ళా వచ్చాడు, చదవండి. తల్లి మాటలు తిరస్కరిస్తాడు. నువ్వేం మాకు చెప్పేది? నువ్వేం నాకు చెప్పేది? నేను ఇంత బాగా చదువుకున్నాను, నాకు తెలియదా? మా భార్యకి నాకు తెలియదా? పోల్చుకొని తల్లిని తిరస్కరించే తరం ఉన్నది. దయచేసి అట్లా తిరస్కరించేవాడు ఎవడు? బుద్ధిహీనుడు. కానీ బుద్ధిమంతుడైతే అట్లా అన్నాడు. బైబిల్ చెప్తుంది బుద్ధిహీనుడు అమ్మ మాట వింటాడు, తండ్రి మాట వింటాడు. ఇంకొకటి మీకు అర్థమయ్యేటట్టే వాక్యాన్ని తీసుకుపోతా. అది లూకాసు వార్తలో చక్కగా మనకు రాయబడ్డది. బుద్ధి వచ్చినప్పుడు అతడు ఏం చేస్తాడు? తన తండ్రి యొక్కకు వస్తాడు. తప్పిపోయిన కుమారుడు
బుద్ధి లేనప్పుడు ఆస్తంతా పంచుకొని పోతాడు. రేపో నీవేంది యుక్త వయసు రాగానే నువ్వేంది నా ఆస్తి నాకు మంచి, డాడీ నా ఆస్తి నాకు మంచి, నేను దూరదేశం పోయి బాగుపడతానని చెప్పి తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని పంచుకొని పోయి అక్కడ ఏం చేసిండు? పందులగా అవ్వాల్సి వచ్చింది. మీరు తల్లి మాట తండ్రి మాట ఎప్పుడైతే వినరో అప్పుడు మీరు అక్కడ డిసైడ్ ఒకసారి ఆలోచించి ఆగి చూసుకోవాలి. నేను బుద్ధిమంతున్నా బుద్ధిహీనున్నా, నేను అమ్మ మాట తండ్రి మాట వింటానన్నా లేదా, వాక్యానుసారంగా బ్రతుకుతానన్నా లేదా చూసుకోవాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, బుద్ధిహీనుడు తల్లి మాటలు తిరస్కరించు. ఇక్కడ తిరస్కరించిపోయిన తప్పిపోయిన కుమారుడు పందులు తినే పొట్టుతో గడపవలసి వచ్చింది. నేను మీకు చెప్తున్నా, మీకు పిల్లలు ఉండొచ్చు కానీ తల్లి ఉన్నది, తండ్రి ఉన్నాడు. వాళ్ళ మాటలు వినండి. ఎంత పెద్దవాళ్ళైనా తల్లికి మీరు కొడుకులే. మీ అమ్మ మీ నాయన చెప్పినట్టు దయచేసి వినాలి. ఒకవేళ మీరు తిరస్కరిస్తే వాక్యాన్ని ధిక్కరించినట్టే, దేవుని మాటలు పాటించినట్టు కాదు. కాబట్టి బైబిల్ మనకు ఇంత క్లియర్గా చెప్తుంది. ఇంకా అదే సామెతల గ్రంథంలో సొలొమోను ఏం చెప్తాడో చూడండి. 17వ అధ్యాయం 10లో మీరు బైబిల్స్ ఉన్న వాళ్ళు చూస్తే తెలుస్తుంది. 17వ అధ్యాయం 10లో చూడండి. బుద్ధిహీనుడికి 100 దెబ్బలు నాట కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటు. చూడండి, బుద్ధిహీనుడిని మనము 100 దెబ్బలు కొట్టినా వేస్ట్, కానీ బుద్ధిమంతునికి ఒక మాట గట్టిగా అంటే చాలు. ఇక్కడ బుద్ధిమంతులు బుద్ధిహీనుల గురించి నేను మీకు చెప్తున్నా. బుద్ధిమంతునికి 100 దెబ్బలు కొట్టినా, బుద్ధిహీనుడికి 100 దెబ్బలు కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా ఒక్క గద్దింపు మాట అటు వద్దురా, అది తప్పు అంటే బుద్ధిమంతుడు సెట్ అయిపోతాడు. నువ్వు ఏ ఏజ్లో ఉన్నా తండ్రి తల్లి మాట వినాలి. బుద్ధిమంతునిగా నువ్వు బ్రతకాలంటే నీకు 100 దెబ్బలు అవసరం లేదు. కానీ బుద్ధిహీనుడికి 100 కొట్టినా వాడు సెట్ కాడిగా. నువ్వేది నాకు చెప్పేది అంటాడు వాడు. ఎవరికి భయపడాడు. అద్దులేని ఇప్పుడు ఒక బర్రె తలుగు చెప్పుకున్నది అనుకో, అది దొరుకుతుందా? ఎంత కష్టం. దేవుని భయం లేక, ఎవరి భర్త భయం లేక, ఇంట్లో ఎవరి భయం లేకుంటుంటే విచ్చలవిడిగా మాట్లాడతారు. నేను చెప్తున్నాను, బైబిల్ కూడా అదే చెప్తుంది. కానీ పట్టుకొని 100 దెబ్బలు కొట్టిన దానికి వేస్టే. మనము దొరికించుకొని ఎన్ని దెబ్బలు కొట్టేది దాని గుణమే, అవునా? అదే బుద్ధిమంతురాలు బుద్ధిమంతుడికి అట్లా పోవద్దు, అది తప్పు, అట్లా చేయొద్దు అంటే సెట్ అయిపోతారు. ఒక్క మాట గద్దింపుతోనే సెట్ అయిపోతారు. ఈ బుద్ధిహీనుడు వీడి ఇష్టం ఇల్లు కట్టుకుంటాడు, వీనికి జ్ఞానం లేదు, పునాద్యాలనే తెలియదు, దేవుని మాటలు వినాలనే తెలియదు, వాక్యం విలువ తెలియదు. వీని బతికే ఇష్టం మీద నీళ్ళు. అదే బుద్ధిమంతుడైతే ఒక్క గద్దెంపుకు సెట్ అయిపోతాడు. తన ఇల్లు బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుడిని పోలి ఉంటాడు. వాడన్నింటిలో సిద్ధపాటు కలిగి ఉంటాడు. జీవితం అంటే ఏదో తెలిసిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకా ప్రసంగి ఏమంటాడు ఈ బుద్ధిహీనుడి గురించి ఒకసారి చూడండి. ప్రసంగి 2వ అధ్యాయం 14 చూస్తే మీకు తెలుస్తుంది. బుద్ధిహీనుల గురించి చాలా మంది చెప్పిండ్రు, కానీ నేను కొన్ని చెప్పుకుంటూ పోతున్నా. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నది, బుద్ధిహీనుడు చీకటి అందు నడుచుచున్నాడు. బుద్ధిహీనుడు ఎక్కడున్నాడు? చీకటి. వానికి లైట్ పెట్టినా వానికి చీకటి అవుతుంది లోకం. బుద్ధిహీనుడికి మనం ఎన్ని నీతి మాటలు చెప్పినా, లైట్ బట్టి చూపించినా, ఇంకో ఇళ్ళ దొంగ చూపించినా వాడు ఎక్కడ ఉంటాడు? బుద్ధిహీనులు. గుణం రాదు. బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది, మనం నేర్చుకోవాలి. ఏ బాబు, సినిమాకు వద్దురా, తాగుద్రా, తప్పుడు పని చేయొద్దు అంటే గద్దెంపుకు సెట్ అయిపోయేటోళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు బుద్ధిమంతులు. కానీ బుద్ధిహీనుడికి మరి మనం వెలుగులోకి తీసుకుపోయినా కూడా మనకి చీకట్లాగానే ఉంటుంది. మన మాటలు పనిచేయవు. ఇంకా
ఈ బుద్ధిహీనులు ఏమనుకుంటారో మీకు తెలుసా? దావీదు ఏమంటాడు చూడండి, 14వ అధ్యాయం 1లో చూడండి, బుద్ధిహీనులు ఏమనుకుంటారో క్లియర్గా రాయబడ్డది. నువ్వు బుద్ధిమంతుడువా బుద్ధిహీనుడువా ఇప్పుడు నీకే తెలియాలి. చూడండి, బుద్ధిహీనులు ఏమనుకుంటారు? అసలు దేవుడు ఎక్కడ ఉన్నారు రా అనుకుంటాడు, దేవుడే లేడు అనుకుంటారు. చదువుకున్నాడు ఆయన, సైన్స్ బాగా చదివిన, ఎన్ని డిగ్రీ చేసిన దేవుడు లేకపోతే ఒక్కటి ఆలోచించండి. మన తాత చేసిండు ఆకాశంలో ఉండే సూర్యుని చంద్రుడిని ఇది ఒక వడ్లైన చేసిందని చెప్తారు. ఈ టేబుల్, ఆ డోర్స్ కిటికీలు ఎవరు చేస్తారు? నీకు చేస్తారా? నాకు చేస్తారా? ఒడ్లు చేస్తారు. ఒక క్రియేటర్, ఒక సృష్టికర్త లేకుండా ఒక పని చేయలేరు కదా. ఆకాశం నాది, భూమి నాది, ఇవన్నీ నా హస్తకృత్యములు కావాలని దేవుడు సెలవిస్తుంది. కానీ బుద్ధిహీనులు ఏమనుకుంటారు తెలుసా? ఏమంటాడు? దేవుడు లేనే లేడు అనుకుంటారు. దేవుడు లేకపోతే 6 నెలలకు ఒక సీజన్ ఎట్లొస్తుంది? చల్లటి గాలి దేవుడు తన ధనాగారంలో నుంచి పంపిస్తాడు. ఉరుములు, మెరుపులు, వర్షాలు అన్ని దేవుడు పంపిస్తాడు. వాక్యం బట్టి చూస్తే దేవుడు ఉన్నాడనే విషయంలో నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నా. కానీ బుద్ధిహీనులు మాత్రం దేవుడు లేడని అనుకుంటారు. ఇంకా 53వ కీర్తనలో 1వ వచనంలో అదే మాట అంటాడు దావీదు మళ్ళీ కూడా. చూడండి, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. దేవుడు లేనే లేడు అనుకుంటారు. అయ్యా భూమి మీద నీకు 70 ఆయుష్ ఇచ్చి చక్రవర్తి దేవుడే లేడు అనుకుంటే ఎట్లా? దేవుడు లేకపోతే చూడండి, ఒక్కసారి మనం ఆలోచిస్తాం. తల్లి గర్భంలో ఈ పక్క టెంకలు ఇటు ఇటు ఈ కళ్ళు ఇవన్నీ ఎట్లా క్రియేట్ అయినాయి? ఎవరు చేసిండ్రు? ఆదామును మట్టితో చేసి జీవాత్మను వదిలిందని మనకు క్లియర్గా చెప్తుంది. తల్లి గర్భంలోకి వెళ్ళి ఈ లోకానికి వచ్చినప్పుడు తల్లి గర్భంలో ఇవన్నీ ఎట్లా ఎవరు చేసి పెట్టి డాక్టరా? చెప్పండి. మనం చదువుతాం ఓకే, కానీ ఇవన్నీ మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎవరు రూపించి పెట్టింది? ఏంటి కదా దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? ఆయన చిత్తం లేకుండా ఒక తల వెంట్రుక కూడా రాలిపోదు. ఆయన మన తల వెంట్రుకలన్నీ కూడా లిఖించిండు. ఈ భూమి మీద ఏ ఇయర్ ఉండాలో ఏ పడాలు ఉండాలో అవన్నీ కూడా దేవునికి తెలుసు. ఆయన సముఖంలో ఒక గ్రంథము రాయబడుతుంటది. ఇవన్నీ మనము గమనిస్తూ ఉండాలి. బుద్ధిమంతులైతే ప్రతిదీ శోధించి దేవుని వాక్యం విలువలు తెలుసుకుంటారు. కానీ అదే బుద్ధిహీనులైతే దేవుడు లేడని అనుకుంటారు. అయ్యా ఒకసారి ఆలోచించు. నీకు ఇచ్చిన జ్ఞానం దేవుడు ఇచ్చిండు, నీకు ఇచ్చిన బలం దేవుడు ఇచ్చిండు. కాబట్టి నీకు ఇచ్చిన కుటుంబం, పిల్లలు దేవుడు ఇచ్చిండని మర్చిపోకండి. ఏ చర్చి కన్నా పోయి బుద్ధిమంతుల గుంపులో ఉండండి. కానీ దేవుడు లేడని దయచేసి మీరు అనకండి. మీరు బుద్ధిహీనుల గుంపులో చేరొద్దు. ఇంకా కీర్తనల గ్రంథంలో అదే 107 వచనంలో చూస్తే దావీదు ఏమంటాడు చూడండి. 107 అధ్యాయం 17 వచనం. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుంటారు. బాధలు ఎవరికి వస్తాయి? బుద్ధిహీనులకు ఎక్కువ వస్తాయి. దుష్ట ప్రవర్తన, మన ప్రవర్తన చక్కగా ఉన్నదనుకో. యోసేపు నీతిమంతుడే. ఒకసారి మీకు యోసేపు తీసుకుపోతా. యోసేపు ఆయన పోతీఫర్ ఇంట్లో పనిచేసింది. చేసినప్పుడు ఆయన భార్య ఒక నిందె మోపింది. ఏ తప్పు చేయనప్పుడు ఏమైంది? సెరసలకు కూడా పోయిండు. నీతిమంతుడే కదా. ఆయన తప్పు మోపినంత మాత్రంలో అవుతుందా? ఒక్కరోజు ఐగుప్తు దేశానికి యోసేపు రాజైండు. వింటున్నా? ఇలా నిన్ను నన్ను దూషించిన, ద్వేషించిన, నిందలు మోపిన కొంతకాలం ఉండొచ్చు. కానీ ఒకరోజు బయటపరచబడుతుంది, ఒకరోజు బయటకు వస్తుంది. కానీ ఇక్కడ ఇదేమన్నట్టు బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత, అది మంది చదవండి 107:17. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషము చేత బాధ తెచ్చుకుంటారు. బాధ తెచ్చుకుంటారు, తర్వాత తెస్తుంది. వింటున్నా?
బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత బాధ తెచ్చుకునే రోజులు ఉంటాయి. నేను మీకు ఒకటి చెప్తున్నా, బుద్ధిమంతులు అయితే అట్లా కాదు, కష్టపడతారు, బాగా కష్టపడి ఏదో పని చేసి సంపాదించుకుంటారు. అది బుద్ధిమంతుల లక్షణం. దుష్టులు తమ ప్రవర్తన చేత బాధ తెచ్చుకుంటారు. నేను మీకు ఒక్కటే జ్ఞాపకం చేస్తున్నా, అన్యాయంతో తెచ్చుకున్నది ఉండదు, కష్టపడ్డది ఎప్పటికి ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను చెప్పడం కదా, రైతు చెప్తుంది. ఆ వాక్యాన్ని మనం బుద్ధిమంతులమైతే గమనించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి మీరు బాగా సీరియస్గా వినాలి. అదే సొలొమోను సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం 2లో ఏం చెప్తాడో చూడండి. రైతు చూస్తే మీకు తెలుస్తుంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 2లో చూడండి. జ్ఞానులు నాలుక మనోహరమైన జ్ఞానవంశమును పలుకును, బుద్ధిహీనులు నోరు మూడవ వాక్యమును కుమ్మరించును. చూడండి, జ్ఞానులు మనోహరమైన మంచి మాటలు పలుకుతారు, కానీ అదే బుద్ధిహీనులు వాళ్ళ నోరు మూఢవాక్యాలు, రోజు మాటలు మాట్లాడతారు. నేను చెప్పడం కాదు, సొలొమోను చెప్తాను. ఇటు అటు అటు ఏ గుంపుకు పోతారు? బుద్ధిహీనుల గుంపుకు పోతారు. వాళ్ళు తెలివికల్లో కాదు. వాళ్ళ నోరు ఇప్పితే మూఢవాక్యాలే, వాళ్ళ నోరు విప్పితే పాడు మాటలే. కానీ వీళ్ళు బుద్ధిహీనుల గుంపులో ఉంటారు. బుద్ధిహీనులకు ఏమైతే తెలుసా? లాస్ట్కు పరలోక రాజ్యం ఉండదు. మీరెవరో నేను ఎరుగను, అక్రమం చేయవాళ్ళారా నా ఎదురు నుంచి పొమ్మని ఎవడు. అందుకే నేను మీకు చెప్తున్నా, దేవుని బిడ్డలారా, మీరు బుద్ధిమంతుల గుంపులో ఉండాలి. మన నోరును మన కంట్రోల్లో ఉంచుకోవాలి. చాలాసార్లు మీకు అర్థమేంటని చెప్తా. గుర్రానికి కళ్ళెం ఇట్లా పెడతారు. ఎందుకు పెడతారు? అది ఇట్లా పెట్టినప్పుడు, అది ఇట్లా గుంజినప్పుడు, లాగినప్పుడు అది ఏంటంటాడు టర్న్ అవుతుంది, తిరుగుతుంది. చెప్పినప్పుడు అది క్రమంగా పోతుంది. మనము ఎడ్లకు బర్రెలకు ముగుదాడేస్తాం. ఎందుకు వేస్తాం? చెప్పినట్టు వినడానికి కొరకు. అవునా? దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు చెబుతున్నా, మనకు దేవుడు నోరిచ్చిందని ఇష్టం ఉన్నట్టు మాట్లాడద్దు. అక్కడ బైబిల్ ఏం చెప్తుంది? మరొకసారి వచనం చదవండి. జ్ఞానుల నాలుక మనోహరమైన మాటలు మాట్లాడుతుంది, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములను పలుకుతాయి. నాకు ఇప్పుడు ఒకటి గుర్తొచ్చింది, నేను మీకు ఒకటి చెప్తా. పేతురు ఎంత మంచి దైవజనుడు. పేతురు ఒక చిన్న పిల్ల వీడు అని మాట్లాడింది. అవునా? బైబిల్లో రాయబడి ఉందా లేదా? వీడు ఆ నజరేయుడైన యేసుతో ఉన్నవాడు అని చెప్తుంది. అసలు పేతురు గుంజి కొడితే పోతుంది ఆ పిల్ల. అవునా? వీడు ఆ నజరేయుడైన యేసుతో ఉన్నవాడు అన్నప్పుడు పేతురు ఫలం లేదా? పేతురు అందిస్తే అననీయ సభ్యురాలు దేవాలయంలో వాడు సావలేదా? అంత పవర్ ఉన్న మనిషి అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. కొన్ని మూమెంట్స్ ఉంటాయి, కాలం ఒకటి నిర్ణయిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, అవమానంగా చెడ్డమనుల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. ఎక్కడ పరలోకమందు మీ ఫలం అధికమైతుంది. ఇది వేలయాత్రే వింటుల్లా, మనకున్నది అక్కడ ఫలం అనుభవించేది. పేతురు మరొక చావడిలో పోయినాక మరొక చిన్నది కూడా వీడు అని కూడా సంపాదిస్తుంది. అసలు ఆ పిల్లలకు డిసిప్లిన్ నేర్పలే ఆ తల్లిదండ్రులు కన్నారు, కానీ వాడు వీడు అని మాట్లాడడం నేర్పిండు. దేవుని పిల్లరా, మీ పిల్లలు ప్రభు యొక్క బోధలోను, శిక్షలోను, వాక్యంలోను, పరిశుద్ధతలోను మంచిగా బ్రతకాలని వాళ్ళకి నేర్పదు. బిడ్డ, మనం బతికేదే 70 యాత్ర. చక్కగా ఉండాలి, భక్తి ఉండాలి, భయం ఉండాలని దేవుని విషయాలు చెప్పాలి. అంతేగాని ఇక్కడ బుద్ధిహీనుల నోరు మూఢవాక్యాలకు మరిస్తారు, మాట్లాడతారు. కొంతమంది ఒక భర్తను కూడా చూడరు. భర్తను కూడా చూడకుండా వాడు వీడు అని మాట్లాడే బాధ్యత లేరా?
గుడికి వచ్చినాక దయచేసి అట్లా మాట్లాడదు. ఇంకా నేను చెప్తున్నా, నేను మీకు పండు ఊరుకో స్టెఫెన్ లాగా రాగదు కొట్టి సంపాలని పీల్చున్నాను. కానీ మీకు ఇంకోటి ఏమన్నా భర్తలను కూడా వాడి కొట్టిన బాధ్యత లేరా? గుడికి వచ్చినందు దయచేసి గుణం మార్చుకొని బుద్ధిలో గుడ్లో పోకుంది. మీకు నరకం ఉందని మరీ మరీ హెచ్చరిస్తున్నా. మీరు పరలోక రాజ్యం చేరరు. బుద్ధిహీనుల గురించి నేను ఇప్పుడు మీకు చెప్తే, దేవుని బిడ్డారా, మీ నోరు మీ కంట్రోల్లో పెట్టుకోవాలి. అది నేను చెప్పడం కాదు, బైబిల్లో వ్రాయబడినది. బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములను కుమ్మరిస్తుంది. నోరు తెరిస్తే చెడ్డ మాటలే, నోరు తెరిస్తే చెడ్డ మాటలే. అది భర్తను చూడదు, వరుస ఉండదు, వాయి ఉండదు, కొడుకని కూడా చూడదు. కొడుకుననే మాట అనాలి, బిడ్డలనే మాట అనాలి. కానీ ఎవరు అత్తను అనే మాట, అత్తను మర్యాదిస్తే అత్త మిమ్మల్ని ప్రేమించడా? అత్తను ఇంకా గలీజ్గా మాట్లాడితే కోడలు అట్లా మాట్లాడితే అత్త కోపం రాదా? నయోమి ఋతు విషయంలో నేను జ్ఞాపకం చేస్తున్నా. ఎంత ప్రేమించుకున్నారు సచ్చేదాకా. అత్త అంటే కోడలు ప్రేమ అట్లుండాలి. కానీ ఈరోజు ఉప్పు మీద ఉప్పు పోసినట్టే, ఉప్పు మీద ఉప్పు పోసినట్టే. అవునా? గుడికి వచ్చి కులం మారకపోతే ఎట్లా? బుద్ధిమంతుల బుద్ధిహీనులా? ఒకసారి నేను డిసైడ్ చేసుకోవాలి. నీ నోరు మూడో వాక్యాలు కుమరుస్తుందా లేదా? టెస్టర్ పెట్టి చూస్తే ఉందా లేదా కరెంటు మీకు తెలియాలి. అంతే కదా, వాక్యాన్ని సరిగ్గా బ్రతకాలి. ఇంకా దయచేసి మీరు ఒకసారి చూడండి, అదే సాంఖ్యుల గ్రంథం చాలా ఉన్నాయి. మీకు పొద్దున ముగ్గేలాగా చెప్పవచ్చు. నేను 15-14 చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. బుద్ధిహీనులు ఏం తింటారు? భుజించగలరు. అంత జీవితాంతం తల్లిని తండ్రిని దూషించి చెప్పించి మూఢత్వం మీరు చూపిస్తే మీ జీవితంలో శ్రేష్టమైన భోజనం ఉండదు, శ్రేష్టమైన లైఫ్ ఉండదు. వింటున్న మూఢత్వాన్ని భుజిస్తారు. ఇంకా అదే 19-29 చూడండి, బుద్ధికి ఎట్లయినా బాగుంటుందో చూడండి. దెబ్బలను నియమింపబడినవి. బుద్ధిహీనుల వీపునకు దెబ్బలు నాకు గట్టిగా కొట్టే రోజు ఉంటుంది. ఇప్పుడు మనం ఆడినకపోతే మనం ఏం చేద్దాం? పోలీస్ స్టేషన్కి అప్పచెప్తాం. వాళ్ళు ముద్దు పెట్టుకుంటారు, నువ్వు మంచి పని చేసిన వాళ్ళని. 4 కొట్టినప్పుడే కదా యథార్థమైన సాక్ష్యం బయటకు వచ్చేది. అందుకే నేను మీకు చెప్తున్నాను, బైబిల్ కూడా న్యాయపరంగా ఏం చెప్పినా వాక్యానుసారంగా నేను మీకు చెప్తాను. బుద్ధిలో వల్ల చక్కగా బ్రతకండి. ఇంకా దేవుళ్ళారా, నేను ఒకటి చెప్పి నేను బుద్ధిలో గురించి నేను ముగిస్తా. ప్రసంగి గ్రంథం తీసుకోండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9 చూడండి. ఆత్రపడి కోపపడద్దు, బుద్ధిహీనులు అంతరంద్రియముల నుండి కోపము సుఖ నివాసం చేయును. బుద్ధిహీనుల అంతరంద్రియములు, బుద్ధిహీనులకు వాళ్ళ లోపల ఏముంటదట? కోపమే ఉంటది. ఎవరన్నా కోపం, ఎవరన్నా నిలబెట్టాలి, ఎవరితో ఎవరు పెట్టుకోవాలి, ఎవరితోటి గొడవ పెట్టుకోవాలని బుద్ధిన మీద చూస్తారు. బాగా గుర్తు పెట్టుకోండి, వాళ్ళు బుద్ధిహీనులకు పుక్కుపోతారని మనకు వాక్యము క్లియర్గా నేర్పిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడున్నారో ఒకసారి యోచించుకో. అదే ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14 చూడండి. కలుగబోవున్నది ఏదో మనుష్యులు ఎరగక ఉండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుతారు. వాళ్ళు బాగా మాట్లాడతారు. వింటున్నా, నేను చెప్పడంగా బైబిల్లో రాయబడ్డది. ఎక్కడ పోయినా మనం లేకపోయినా ఉన్నా మన గురించి తప్పుడుగా మాట్లాడుతూనే ఉంటారు, విస్తారంగా మాట్లాడతారు. అది ఎవరు మాట్లాడతారట? బుద్ధిహీనులు. వాళ్ళు లోపలి కోపం పెట్టుకొని పైకి ఏదో నటన చేస్తారు.
దేవుని బిడ్డలారా దయచేసి బుద్ధిహీనుల గుంపులో ఉంటే బయటకు వచ్చే ఈరోజు దేవుని బిడ్డలైతే మీరు బుద్ధిమంతులైతే చక్కగా నీళ్లు నేర్పించుకోవాలి. ఇంకా నేను ఇప్పుడు బుద్ధిహీనుల గురించి నేను అయిపోయింది చెప్పిన. బుద్ధిహీనులు ఏం చేస్తారు? తల్లిదండ్రులను ప్రేమిస్తారా? బుద్ధిహీనులు ఒక మాటకి వింటారా? వినరు. బుద్ధిహీనులు ఏమంటారు? దేవుడే అంటారు. బుద్ధిహీనుల హృదయంలో ఉండేది ఏంటిది? కోపం. ఇంకా బుద్ధిహీనులు ఏం చేస్తారు? మూఢత్వం కుమ్మరిస్తారు. అంతరంగంలో ద్వేషం పెంచుకుంటారు. వాళ్ళ నోరు మొత్తం మూర్ఖత్వంతో పాపం మాటలతో నిండుంటది. బుద్ధిహీనులు దేవుని బిడ్డలారా వీళ్ళ దీపం ఎప్పుడూ ఆరిపోతూనే ఉంటది. వీళ్ళ దీపం తొందరగా ఆరిపోతుంది. అందుకే నేను చెప్తున్నా, నోరు నాదని మనం ఇష్టం ఉన్నట్టు వాగదు. వివేచించి జ్ఞానవంతుడు ప్రతి మాటను వివేచించి ఎటుపోతుంది ఏమైతే దాన్ని వివేచించి మాట్లాడతారంట. బుద్ధిహీనులు తన నోరు ఇష్టం ఉన్నట్టు అనుకుంటారు. ఇంకా నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నా. దయచేసి ఇప్పుడు బుద్ధిమంతుల గురించి నేను మీకు ఎట్లుందో చూపెడతాను. ఒక్కసారి మీరు బైబిల్స్ ఉన్నవారు తీసుకోండి. బుద్ధి గల వారు నిర్గమకాండం 35:5 నిర్గమకాండం 35:5 మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయండి. ఇట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారము వెండి. ఇక్కడ దేవుని సేవ ఎట్లా జరుగుతుందో చూసుకోవాలి. బుద్ధిమంతుడు చూసుకుంటాడు, బుద్ధి లేని వాడు చూసుకోడు. దేవుడే లేడు అనుకుంటాడా? వాడు చేసే సేవ ఎట్లా జరుగుతుంది అని అనుకుంటాడా? బుద్ధి గల వాడు తన సేవ కొరకు ఆ దేవుని పరిచర్యను ఆలోచిస్తాడు. వింటున్నా? ఇక్కడ దేవుని మందిరంలో సేవ చేయాలంటే కొంతమందికి కష్టమైతుంది. కానీ ఇష్టంతో చేసినప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నేను చెప్పడం కాదు, నిర్గమకాండంలో దేవుడు 6 లక్షల జనాంగానికి మోసుతో చెప్తాడు. బుద్ధి పుట్టిన ప్రతివాడు దేవుని సేవ నిమిత్తం ఏదైనా పని చేయాలి. ఇంట్లో ఏ పని చేయరు. 10 మంది వాలంటీర్లు ఉంటారు. ఆదివారం వచ్చిందంటే చేస్తారు. ఇద్దరు ఉంటారు. వాళ్ళ కార్యక్రమం నెలకు ఒకసారి వస్తారు. వాళ్ళ బాధ్యతలు ఇక్కడ నెరవేర్చుకుంటారు. ఏం చెప్పడం కాదు, దేవుని తెలియదు ఆ విషయం. దేవుని బిడ్డ దేవుని సేవ కొరకు మీ వంతు పని మీరు చేసుకుంటే దీవింపబడతారు. మీరు ఆలస్యంగా వస్తుంది కాబట్టి మీకు ఎట్లాంటి హృదయం కావాలో నేను మీకు చెప్తున్నా. 1 రాజుల గ్రంథం 3:12 చూడండి. నీవు ఇలాగా అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. చూడండి, మీరు ఇప్పుడు లాస్ట్ దేవా మీరు బుద్ధిమంతుగా ఉండాలంటే మీ ఇల్లు బండ మీద కట్టుకోవాలంటే దేవుని ఒకటి అనుకోవాలి. ఏంటి సొలొమోను అడుగుతాడు, దేవా నాకు మంచి బుద్ధి జ్ఞానం గల హృదయం నాకు ఇమ్ము. అసలు ఉందా మీకు? బుద్ధి జ్ఞానం ఉంటే దేవుని మందిర ఆవరణములకు తొందరగా పోయి దేవుని పరిచర్యలో పాల్పంచుకోవాలి. దేవుని సేవలో నేనుండాలి, నా పేరు ఉండాలి, ఆయన సముఖంలో నా పేరు రాయబడాలనే తపన ఆతృత చాలా మందికి లేదు. ఆడిపోతే మాకేమొస్తుంది, ఆడైతే మాకేమొస్తుంది అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అక్కడ సొలొమోను ఏం చెప్తాడు? మళ్ళీ దేవుడు ఏం చెప్తాడు? చదువురాడు. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో చాలు. సొలొమోనుకు దేవుడు ఏమిస్తాడు? బుద్ధి వివేకం. దేవా నాకు బుద్ధి వివేకం గల మనిషి, నీ పరిచయం చేయడానికి నాకు మంచి మనిషి ఇద్దాం అన్నప్పుడు దేవుడు నీకు మంచి ఇచ్చినప్పుడు చెడవడి చేస్తే నీకేమైతుంది? ఏం కాదు. ఆడెన్ని మంత్రాలు చేయండి, వాడెన్ని కథలు చేయండి,
లోకంలో ఎవరైనా చేసిన దేవుడే నీకు మంచి జ్ఞానం, బుద్ధి, వివేచన అన్ని దేవుడికి ఇచ్చినప్పుడు ఏ తెగులు కూడా నువ్వు బుద్ధిమంతురాలు అయితే ఈ నా మాటలు విని వాటి చొప్పున నువ్వు జరిగించే బిడ్డవైతే మంచి బండ మీద ఇల్లు కట్టుకున్నప్పుడు గాలి తుఫాను వస్తే ఏమైతుంది, వానలు విసిరిసికొట్టి ఏమైతుంది? నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నావు, నీకు నో ప్రాబ్లం, ఏం కాదు. కులమంతా ఒక దిక్కున్నా, జనమంతా ఒక దిక్కున్నా, యేసే నీ పక్షం ఉంటాడు కదా. నువ్వు దేవుని వాక్యం మీద నిలుస్తున్నావు కదా, నీకెందుకు భయం? మీరు జ్ఞానవంతులని ఆ జ్ఞానం దేవుడు మీకు ఇస్తాడు. దేవుని బిడ్డారా, నేను తప్పిపోయిన కుమారుని గురించి చెప్తా. వాడు బుద్ధి వచ్చినప్పుడు ఎవరని తెలుసుకున్నాడు? నా తండ్రి దగ్గర ఎంతో మంది అభిమానులు. నేను నా తండ్రి దగ్గర పోతా, అక్కడ అన్నం సమృద్ధిగా ఉన్నది. నీ జ్ఞానం వచ్చినప్పుడు ఇప్పటికైనా వాడు, దేవా నేను జ్ఞానవంతుల లాగా నేను ఉండాలి అనుకుంటే నా పిల్లలను కాపాడు, నా ఇల్లును కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు. దేవా నాకు మంచి జ్ఞాన హృదయం నాకు దయచేయి, బుద్ధి గల మనసు నాకు దయచేయమని ప్రార్థించుకున్నప్పుడు నీ ఇల్లు బండ మీద కట్టుకున్న ఈ బండ ఎవరు? క్రీస్తు బండ మీద నువ్వు కట్టబడిన ఎడల ఏ తెగులు నీ గుడారము సమీపించదు. గాలి రాని, శోధనలు రాని, శ్రమలు రాని, రోగాలు రాని దేవుడు మీకు తోడైంటాడు. ఇప్పుడు నేను మీ అందరూ వింటున్నా, బుద్ధిమంతునివా, బుద్ధి లేని వానివా, యోచించుకో, ఆలోచించుకో, ఏ గుంపులు ఉంటావో ఎదిగి ప్రభుని తెలుసుకో. దేవుడి కొద్ది మాటలు మీ వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, ఈ స్తోత్రం. బిడ్డలు బుద్ధిమంతుల గుంపులో చేరుతున్న దేవా, మాలో ఎవరైతే బుద్ధి లేని వారు ఉంటున్నారో దయచేసి బుద్ధి వచ్చిన ఆ తప్పిపోయిన కుమారులాగా తిరిగి మందిరానికి వచ్చి ప్రార్థించుకొని నీతో ఉండి నీలో ఏకీభవించి నిన్ను ఎదుర్కొనే మనసు వారికి దయచేయండి. బాధలు, కష్టంలో, శోధనలో, రోగంలో ఉన్న బిడ్డలందరినీ పరామర్శించండి. ఇదిగో ప్రభా, ఈ వాక్యం వింటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. బుద్ధి కలిగి ఎల్లవేళలా నిన్ను ఆరాధించి తమ దివిటిని వెలిగించుకొని ఇతరులకి బిడ్డలు, క్రైస్తవ బిడ్డలని అనేకులను వెలిగించడానికి వీరిని వాడుకోమని, విన్న వాక్యాన్ని వారి వెలుగుల్లో దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.